శివాయ గురవే నమః. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ పఠనము. పరాభూత తిరస్కృత జనైరితి పరాభవ అంటే అధికార మదముతో ఉండువారికి పరాభవములను జన వ్యతిరేకత తిరస్కరణ కలుగజైనది పరాభవనామ సంవత్సరము. శ్రీ పరాభవనామ సంవత్సరమునకు అధిదేవత శ్రేష్టమైన గుర్రములచే కట్టబడిన రథమును అధిరోహించి చతుర్భుజములతో అభయ వర హస్తములు పరశువు అగ్నిశిఖ అను ఆయుధములను ధరించి వరుణ వాయుదేవతలతో లోకహితమగు చర్చలు చేయుచు నర్యాపసహ అను నామధేయము కలిగిన అగ్ని భగవానుడు. ఈ పరాభవనామ సంవత్సరము 13 మాసములతో 384 రోజులతో విరాజిల్లుతున్నది. ప్రభవాది 60 సంవత్సరాలలో ఈ 2026-2027 సంవత్సరమునకు గాను 40వ సంవత్సరము అయిన పరాభవనామ సంవత్సరము అయింది. ఈ పరాభవనామ సంవత్సర ఫలితము చూస్తే పరాభవార్ధే రాజా ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః అనేటటువంటి శ్లోకము ఆధారంగా శ్రీ పరాభవనామ సంవత్సర నామము యొక్క అర్థము ప్రజలు ఒకరికొకరు అవమానించుకుంటారు అని తెలుపుచున్నది. శ్రీ పరాభవనామ సంవత్సరం నందు ప్రజలకు పాలించే ప్రభువులకు మధ్య భేదాభిప్రాయములు పరాభవములు పొందే పరిస్థితి కనబడుచున్నది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధాన్యములు దుంపలు బాగా పండుతాయి, వర్షములు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. ఈ పరాభవనామ సంవత్సరానికి రాజాది నవనాయకులను చూసుకున్నట్లయితే రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు, అలాగే అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురువు. శ్రీ పరాభవనామ సంవత్సరమునందు ఈ నవనాయకుల్లో 7 ఆధిపత్యము శుభులకు గాను 2 ఆధిపత్యము పాపులకు గాను ఉన్నవి. పశుపాలకుడు పశునాయకత్వము గోపాలునికి కలిగెను. అర్ఘాధిపత్యము చంద్రుడు అగుట చేత శ్రీకృష్ణుడు గోష్ఠ బహిష్కర్తలు అగుదురు. మేఘాధిపతి చంద్రుడు అగుట చేత శ్రీకృష్ణుడు గోష్ఠ ప్రాపకులు అయ్యను. ఏమిటి నవనాయకులు అనంటే సంవత్సరానికి ఏ గ్రహాలు ప్రధాన ఫలదాయకులుగా ఉంటాయో చెప్పేటటువంటి విధానము. వీరిలో రాజు, మంత్రి, సేనాధిపతుల వల్ల ప్రజా జీవితాన్ని తెలుసుకోవచ్చు. సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతుల వల్ల పంట దిగుబడులు, వర్తక వాణిజ్యాల పోకడలు, ఆరోగ్యము వంటి విషయాలను తెలుసుకోవచ్చు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో నవనాయకత్వమునందు గురువు రాజగుట వలన బ్రాహ్మణులు సత్కర్మలను ఆచరించెదరు. రాజులు ధర్మయుక్తంగా పాలించెదరు. ప్రజలకు సుభిక్షము అనేది ఉంటుంది. ఆరోగ్య సుఖములు కలుగుతాయి. ప్రజలు కర్మలను చక్కగా ఆచరించి భక్తి మార్గంలో ముందుకు వెళ్తారు. ప్రజలలో ఆరోగ్యం మీద శ్రద్ధ, భక్తి మరియు దైవచింతన వంటివి పెరుగుతాయి. మంచి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉంటారు. ఇక కుజుడు మంత్రి అయినందువలన యుద్ధ వాతావరణములు, యుద్ధ భయం అనేటటువంటిది అధికంగా ఉంటుంది. పశ్చిమ దేశాలు అనేక దేశాలలో యుద్ధములు కొనసాగుతాయి. అగ్ని ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. అగ్ని జ్వాలా భయములు, దొంగతనాలు వంటివి ఇబ్బంది పెట్టును.
సర్పజాతి పెరుగును, సర్పముల వలన భయము అనేటటువంటిది కలుగును. ఇక సేనాధిపతి చంద్రుడు అవటం వలన వర్షములు అధికముగా కురుస్తాయి, గోవులు సమృద్ధిగా పాలన ఇస్తాయి, పాల వ్యాపారములు లాభములు ఇచ్చును, ప్రజలు సుఖవంతులై ఉంటారు, వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇక సస్యాధిపతి గురువు అగుట చేత కందులు, శనగలు, చిరుధాన్యాలు అధికంగా పండుతాయి, వాటికి గిరాకీ కూడా పెరుగుతుంది, అలంకార వస్తువులకు కూడా గిరాకీ పెరుగుతుంది. అలాగే సుగంధ ద్రవ్యములు గిరాకీ పెరుగును, పచ్చటి భూములు కూడా బాగా పండుతాయి. ఇక ధాన్యాధిపతి బుధుడు అవటం చేత గాలితో కూడినటువంటి మేఘాలు ఏర్పడి తుఫాను, బీభత్సము వంటివి జూలై నుండి డిసెంబర్ నెలలో ఏర్పడతాయి. అతి వేగముతో గాలులు, తుఫానుల వలన పంటలకు నష్టములు అనేటటువంటివి కలుగుతాయి. పాలకులకు భయభ్రాంతుల సంఘటనలు ఏర్పడతాయి. ఇక అర్ఘాధిపతి చంద్రుడు అవటం చేత వస్తువుల ధరలు అధికమవుతాయి, బంగారము మరియు వెండి ధరలు బాగా పెరుగుతాయి, ప్రతి నూలు వస్త్రముల ధరలు కూడా పెరుగుతాయి. అలాగే పంటలు కూడా బాగా పండుతాయి, ధాన్యము, బియ్యము ధరలు అనేటటువంటివి పెరుగుతాయి. ఇక మేఘాధిపతి చంద్రుడు అగుట చేత భూ సంపద అనేటటువంటిది పెరుగుతుంది, పాల ఉత్పత్తులు పెరుగుతాయి, మంచి వర్షములతో పంటలు అనేటటువంటివి పండుతాయి. ఇక రసాధిపతి శని అగుట చేత రసవస్తువుల ధరలు అధికముగా ఉంటాయి, నువ్వులు, నూనె, బెల్లము, ఉప్పు ధరలు అందుబాటులో ఉండును, నెయ్యి ధర ఎక్కువగా పెరుగుతుంది, కొన్ని ప్రాంతములలో రాజకీయ సంక్షోభం అనేటటువంటిది ఏర్పడును, నాయకుల మధ్య వైరము పెరుగును. నీరసాధిపతి గురువు అగుట చేత వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది, బంగారము ధర పెరుగుతుంది, బంగారము, వెండి వ్యాపారస్తులు లాభదాయకముగా ఉండును, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందును, ధరలు పెరుగుతాయి, తృణధాన్యాలకు గిరాకీ అనేది పెరుగుతుంది. ధరలు పెరిగినప్పటికీ కూడా ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగి అన్ని వర్గముల వారు కూడా సుఖంగా ఉండెదరు. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య వైరములు, ఆందోళనలు, భయములు పెరుగుతాయి, ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణము వంటివి పెరుగును, యుద్ధాలు ఆపివేసే ప్రయత్నాలు విఫలమగును, భారతదేశానికి పశ్చిమాన ఉన్న దేశానికి చెడు కాలముగా ఉంటుంది. ఇక మేఘాది నిర్ణయము కనుక చూస్తే ఈ సంవత్సరము కాల అనే పేరు గల మేఘము వర్షిస్తుంది, దాని ఫలితముగా గొప్ప వర్షాలు పడతాయి, అన్ని రకాల ధాన్యాలు ఫలిస్తాయి. మొత్తం వర్షపాతంలో 10 భాగాలు సముద్రంలోను, 6 భాగాలు పర్వతాలపైన, 4 భాగాలు భూమిపైన కురుస్తాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి సూర్య చంద్ర గ్రహణాలు అనేటటువంటివి మన భారతదేశంలో కనిపించవు, కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సినటువంటి అవసరము ఎంత మాత్రం కూడా లేదు. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో గత సంవత్సరం కంటే చాలా మంచి మార్పులు సమాజంలో ఉంటాయి, రికార్డు స్థాయిలో శుభకార్యాలు జరుగుతాయి. ఈ ఏడాది వర్షపాతం అనేది అధికముగా ఉంటుంది, సీజనల్ పంటలు ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది, రైతులు తెలివిగా వ్యవహరించి లాభపడతారు, శ్రమ ఇబ్బంది తప్పదు, పాడి పరిశ్రమకు అనుకూలంగా ఉంటుంది, పాల ఉత్పత్తులు పెరుగుతాయి, పాడి పరిశ్రమ చాలా మందికి జీవనోపాధి మార్గం అవుతుంది. యువత చాలామంది పాడి పరిశ్రమ, పౌల్ట్రీలు, మేకలు, గొర్రెల పెంపకం మీద బాగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఒక కోణంలో పరిశీలన చేస్తే పాడి పరిశ్రమతో పాటు వ్యవసాయంలో వాణిజ్య పంటలు సాగు చేయడము బాధ్యతగాను ఒక గొప్ప విషయంగాను భావించి ఆకర్షితులవుతారు. శని సంచారము బాగుంది కావున వైద్య విధానాలు బాగుంటాయి, వైద్య విద్య విషయంగా కూడా మంచి మార్పులు చేపడతారు. వర్షలగ్నము జగల్లగ్నంలో గురుబలము చాలా బాగుంది, అందుచేత ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు భారతదేశంలో మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మన రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి వేగం పుంజుకుంటుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో ప్రభుత్వము మంచి కృషి అనేది చేస్తుంది. విదేశాలలో ఉద్యోగ విషయాలలో భారతీయులకు
సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. రియల్ ఎస్టేటు, భవన నిర్మాణ రంగము ఈ ఏడాది బాగా పెరుగుతాయి. ఆహార ధాన్యాల ధరలు ఎక్కువ కాలము ప్రజలకు అందుబాటులో ఉంటాయి. వెండి, బంగారము ధరలు ఆకాశంలో ఉంటాయి. పెట్రోలు, డీజిలు తదితర పెట్రో ఉత్పత్తులు, విద్యుత్ ధరలు 2 సార్లు పెరిగే అవకాశం ఉన్నది. ప్రపంచ దేశాలలో భారతదేశము ఒక గొప్ప స్థానం అనేది సాధిస్తుంది. మీనంలో శని వక్రము, సింహంలో కుజుడు వక్రము, రాజయుద్ధము తప్పదు. అలాగే గురువు అతిచారంలో ఉండగా శని వక్రము, ప్రపంచ దేశాలలో యుద్ధం తప్పదు. గురు సంచారము, గురువుతో రాహుకేతు సంచారము, శనికి 6వ ఇంట గురువు సంచారం దృష్ట్యా పాలకులకు ఇబ్బందికర ఘటనలు గోచరిస్తున్నాయి. ఒకే సంవత్సరము గురువు 3 రాశుల్లో సంచారము దోషము. దేశ రాజకీయాలలోనూ రాష్ట్ర రాజకీయాలలోనూ ప్రత్యర్థుల పోరు చాలా ఎక్కువగా అవుతుంది. పాలకులకు ముష్కరుల నుంచి అలాగే ప్రత్యర్థుల నుంచి నిత్యం సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన పాలకుల మధ్య సయోధ్య తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల దృష్టి భారతదేశం మీద ఎక్కువ అవుతుంది. ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపడేలా భారత విధానాలు ఉంటాయి. భారతదేశంలో ముష్కరుల ప్రభావం ఎక్కువ అవుతుంది. అంతర్గతంగాను సరిహద్దుల వెంట ఇబ్బందులు పెట్టే దుష్టులు ఎక్కువ అవుతుంటారు. రక్షణ శాఖ బాగా పనిచేస్తుంది. శత్రువుల చేష్టలు తెలివిగా తిప్పికొడతారు. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, నదులు పొంగుతాయి. కొన్ని ప్రాంతాల్లో భూకంపాలకు అవకాశం ఉన్నది. కుజ, రాహు, కేతువుల కలయిక సమసప్తకాల కాలంలో భూకంపాలకు, అగ్ని ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ. సైబర్ నేరాలు అత్యధిక స్థాయిలో పెరుగుతాయి. నివారణ కష్టమే. పుణ్యక్షేత్రాలు, వాటి రక్షణ ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు వారి బాధ్యతగా స్వీకరించాలి. ఇక ఈ సంవత్సరము మౌఢ్యములు గనక చూసుకున్నట్లయితే గురుమౌఢ్యమి శ్రీ పరాభవనామ సంవత్సరము జూలై 14, 2026 నుండి ఆగస్టు 13, 2026 వరకు కూడా గురుమౌఢ్యం అనేది ఉంటుంది. ఇక శుక్రమౌఢ్యమి అక్టోబర్ 18, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు, అలాగే నవంబర్ 1, 2026 నుండి నవంబర్ 6, 2026 వరకు కూడా శుక్రమౌఢ్యం అనేది ఉండబోతుంది. ఇక కర్తరి విషయాలకు వస్తే చిన్న కర్తరి ఈ సంవత్సరము మే 4, 2026 సోమవారం రాత్రి 10:08 రవి భరణి నక్షత్రము 3వ పాదంలో ప్రవేశించుట చేత చిన్న కర్తరి, దీనిని డొల్లు కర్తరి అని కూడా చెప్తుంటారు. ఆ చిన్న కర్తరి అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఇక పెద్ద కర్తరి ఈ సంవత్సరము మే 11, 2026 సోమవారం రాత్రి 7:32 రవి కృత్తిక నక్షత్రంలోనికి ప్రవేశించుట చేత పెద్ద కర్తరి, దీనిని అగ్ని కర్తరి అని కూడా చెప్తారు. ఆ పెద్ద కర్తరి అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఇక ఈ సంవత్సరము మే 28, 2026 గురువారము రాత్రి 2:59 రవి రోహిణి నక్షత్రము 2వ పాదంలో ప్రవేశించుట చేత ఈ యొక్క కర్తరి అనేటటువంటిది పూర్తి అవుతుంది. ఇక ఈ కర్తరి జరిగే సమయంలో గృహ నిర్మాణాది పనులు, అలాగే మట్టి తవ్వటం కానీ చెట్లు నరుకుట లాంటి పనులు చేయరాదు. ఇక మకర సంక్రాంతి పురుష ఫలితం గనక చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సర పుష్యమాస శుక్ల షష్ఠి తిథి గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త సింహలగ్నమందు జనవరి 14, 2027 రాత్రి 9:05 సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించుట చేత జనవరి 15, 2027 రోజున జనులెల్లరూ కూడా సంక్రాంతి పండుగను 15వ తేదీన జరుపుకొనుట శ్రేష్టము. ఈనాటి నుండే ఉత్తరాయణము ప్రారంభమవుతుంది. 14వ తారీఖున భోగి, 15వ తేదీన మకర సంక్రాంతి, అలాగే 16వ తేదీన కనుమ, 17వ తేదీన ముక్కనుమ పండుగలను జరుపుకోవాలి. మకర పురుషుడు మందనామముతో ఏనుగు వాహనంపై సంక్రాంతి పురుషుడుగా దర్శనమిచ్చును. మందనామము వలన బ్రాహ్మణులకు కష్టము, వేపనీరు స్నానము వలన లోకంలో రోగభయము, నీలి వస్త్రము భయమును, పులి వాహనము యుద్ధ భయములు కలుగజేయుచున్నది. శుక్లపక్షం ఉండుట చేత పశువులకు క్షేమము, ప్రజలకు ఆరోగ్యము కలుగుచున్నది. ఇక పుష్కరాలు గనక చూసుకున్నట్లయితే యమునా నది పుష్కరాలు స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం జ్యేష్ఠమాసము బహుళపక్ష విధియ మంగళవారం రోజున జూన్ 1, 2026
రాత్రి 1:57 దేవగురువు అయిన బృహస్పతి పునర్వసు నక్షత్ర 4వ పాదము కర్కాటక రాశిలోనికి ప్రవేశించును. కావున ఈ సంవత్సరంలో యమునా నదికి పుష్కరములు జరుగును. 1వ తేదీ రాత్రి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించుట చేత జూన్ 2, 2026 నుండి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. జూన్ 2, 2026 మంగళవారం నుండి జూన్ 13, 2026 శనివారం వరకు ఈ 12 రోజులు కూడా యమునా నదికి పుష్కరములు జరుగుతాయి. కావున ఆస్తిక మహాశయులు ఎల్లరూ కూడా ఈ 12 దినములు కూడా పుణ్య నదీ జలములందు అగమర్షణ స్నానము చేసుకొని పితృదేవతల ప్రీతికై తర్పణాదులను ఇచ్చి అలాగే శక్త్యానుసారంగా దాన ధర్మములు చేసి తరించండి. యమునా నది ఉత్తరాఖండ్లోని యమునోత్రి, మధుర బృందావనము, మధుర గోకులం, అలహాబాద్ ప్రయాగరాజు, నిగంబోధ్ఘాట్, ఢిల్లీ నందు యమునా నది పుష్కర స్నానము ఆచరించవచ్చును. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాని పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. లోకా సమస్తా సుఖినో